అమెరికాలో న్యూ ఆర్లీన్స్‌లో నిన్న ఒక కారు దూసుకుపోయింది. జబ్బార్ అనే ఒక ఉగ్రవాది, ఐసిస్‌కి చెందినటువంటి ఈ ఉగ్రవాది చేసినటువంటి దాడిలో 15 మంది అయితే మరణించారు అమెరికా వాసులు. మరికొంతమంది గాయపడ్డారు. ఇది జరిగిన 24 గంటల్లోపే ట్రంప్ హోటల్ ముందైతే టెస్లా కారులో ఒక పేలుడు సంభవించింది. ఈ పేలుడు కూడా ఉగ్రవాది చర్యకైతే మస్క్ ఆల్రెడీ ట్విట్టర్ వేదికగా తెలపడం జరిగింది. అయితే ఈ పేలుడు వల్ల కూడా ఒకరు చనిపోయారు, 7 అయితే గాయపడ్డారు. ఆ గాయపడిన వారిలో కూడా 2-3 చనిపోయే పరిస్థితుల్లో ఉన్నట్లు తెలుస్తోంది. దీని గురించి అయితే మస్క్ స్పందించి ఇది ఉగ్రవాద చర్య అని తెలుస్తుంది. నిన్న జరిగిన సంఘటన, ఈరోజు జరిగిన సంఘటన 2 కూడా ఒక దగ్గరే ఆ కార్లు అద్దెకు తీసుకోవడం జరిగింది. అలాగే దీనికి దానికి సంబంధం ఉన్నట్లయితే తెలుస్తుందని చెప్పారు. దీనిపైన ట్రంప్ కూడా స్పందించారు. వలసల కారణంగా ఈ ఉగ్రవాదులు పెరిగిపోతున్నారు, మరణాల రేటు ఎక్కువైపోతున్నాయి, మర్డర్లు ఎక్కువైపోతున్నాయి. కాబట్టి వలసలు తగ్గించాలి. ఇంతకుముందు కూడా నేను ఇదే చెప్పాను. ఈ విషయం కూడా నేను మళ్ళీ ధృవీకరిస్తున్నాను. చనిపోయిన వారందరికీ నా సంతాపం తెలియజేస్తున్నాను. అలాగే గాయపడిన వారు తొందరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని చెబుతూనే ఇప్పుడు 20వ తారీఖున అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నటువంటి ట్రంప్ అయితే దీనిపైన సీరియస్గానే ఉన్నట్లు తెలుస్తోంది.